హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు cre.ativeworkers. నేను ఈ వీడియోలో హోండా నుంచి ఒక వెహికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క కంప్లీట్ రివ్యూ అయిపోతున్నాను. అండ్ దాదాపు ఛానల్లో అయితే మీకు సపరేట్గా ప్లేలిస్ట్లో రివ్యూస్ అని చెప్పేసి ఒక టాపిక్ కూడా ఉంది. ఆ టాపిక్ చెక్ చేయండి. మీకు అందులో మొత్తం అన్ని బైక్స్ యొక్క రివ్యూస్ అయితే దొరుకుతాయి. బైక్స్ అవన్నీ, స్కూటీస్ అవన్నీ, కార్స్ అవనండి. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ టు ద వీడియో. చూస్తున్నారు కదా, ఇదైతే Honda CB300F వెహికల్ ఉంది. ఇదైతే మనకి 2 వెర్షన్స్ ఉన్నాయి. వెర్షన్ 1 డీలక్స్, వెర్షన్ 2 డీలక్స్ ప్రో. డీలక్స్ వచ్చేసరికి ₹2,65,165 ప్రైస్ ఉంది. అండ్ కమింగ్ టు ద డీలక్స్ ప్రో విషయానికి వచ్చేసరికి ₹2,71,601 ఉంది. ముందుగా దీని యొక్క స్పీసెస్కి వెళ్ళిపోతాం. ఏంటంటే ఇది 293 cc అండి. అండ్ ఇది 6 గేర్ వెహికల్ అండి. ఇది రెండు కూడా మనకి డిస్కే ఉంటుంది, డిస్క్ బ్రేక్, అది కూడా డ్యూయల్ ఛానల్ ABS అండ్ అలో వీల్స్ ఉంటుంది. అండ్ ట్యూబ్లెస్ ట్యూబ్ టైప్ అయితే కాదు. దీని యొక్క టాప్ స్పీడ్ అయితే 155 kmph చెల్తుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 14.1 లీటర్ ఉంది. అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 24.13 bhp ఉంది. అండ్ కమింగ్ టు ద ఏంటంటే దీని యొక్క ట్రాన్స్మిషన్ అనేది గేర్ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి 6 గేర్ ఇచ్చారు. అండ్ ట్రాన్స్మిషన్ టైప్ వచ్చి చైన్ ఇచ్చారు. అండ్ గేర్ ఎలా వేయనట్టయితే ఫస్ట్ గేర్ కిందకి వేలు, మిగతా అప్సైడ్ వేయాలి, మిగతా 5 గేర్స్ కూడా. అదే ఈ పర్టికులర్ గేర్ ట్రాన్స్మిషన్ అనేది. సిలిండర్ ఒకటి ఇచ్చారు అండ్ బోర్ అనేది ఒకటి ఇచ్చారు. అండ్ కూలింగ్ అనేది దీనికి ఆయిల్ కూల్డ్ అండి. అండ్ దట్ ఇదైతే రేడియేటర్ ఉంటుంది కాబట్టి సో ఆయిల్ కూల్డ్ అన్నారు. అండ్ ఫ్యూయల్ విషయానికి వచ్చేసరికి ఇది పెట్రోల్ యూస్ చేయాలి. ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది డెలివరీ సిస్టమ్ అనేది. అండ్ పెట్రోల్ కూడా 14.1 లీటర్స్ ఇచ్చారు. ట్యాంక్ కెపాసిటీ అనేది. అండ్ రిజర్వ్ కంటెంట్ అనేది 2.8 లీటర్స్ ఇచ్చారు. చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ BS6 వెహికల్ కదా. అండ్ కమింగ్ టు సస్పెన్షన్ వచ్చేద్దాం. ఇదైతే టెలిస్కోప్ ఇచ్చారు. USD ఫోర్స్ అంటే బ్యాక్ అయితే మోనో షాక్ ఇచ్చారు. బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ABS, ఫ్రంట్ బ్యాక్ కూడా డిస్క్ ఇచ్చారు. బ్రేక్ వేస్తేనే పడుతుంది, అది మాత్రం అనుమానం ఏం లేదు. అండ్ కమింగ్ టు ద టైర్స్ అయితే వచ్చేసరికి రెండు కూడా 17 inches ఇచ్చారు. 17 సైజ్ ఇచ్చారు. ట్యూబ్లెస్ అండ్ రేడియం టైర్స్ కూడా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ వచ్చేసరికి 3 years ఇచ్చారు. స్టాండర్డ్ వారంటీ 42 km ఇచ్చారు. అండ్ దీని యొక్క మనం ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. నేను ఏంటంటే మెయిన్ చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. అండ్ దెన్ రిఫైన్ ఇంజిన్ అనేది ఎక్విప్ విత్ లాట్ ఆఫ్ ఫీచర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి డిస్ప్లే సెక్షన్లో చాలా అంటే చాలా ఇచ్చారు. గేర్ సిస్టమ్ ఇచ్చారు, టైప్ కాలింగ్ ఎక్సెప్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇచ్చారు. అండ్ దట్ టు ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా ఆప్షన్ ఇచ్చారు. కానీ దీని యొక్క నెగిటివ్ వచ్చేసరికి ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి పర్వాలేదు అని చెప్పొచ్చు. అండ్ కలర్స్ విషయానికి వచ్చేసరికి దీనిలో అయితే మనకి 3 కలర్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ రెడ్ ఇచ్చారు, అండ్ మ్యాట్ బ్లూ ఇచ్చారు, అండ్ మ్యాట్ గ్రే ఇచ్చారు. సో ఇదండి Honda CB300F వెహికల్ ఉంది. సో ఈ వీడియో కనుక మీరు లైక్ చేయండి, ఇక్కడ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. మరింకెన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. అండ్ మరింత కొత్త వీడియోస్ మీ ముందుంటారు. స్టే ట్యూన్డ్ టు cre.ativeworkers. హ్యావ్ ఎ నైస్ డే గైస్.